ఇప్పుడు అనుకుందాం, నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఒకటేసారి సొంత ఇల్లు కొన్నాం. నా ఇల్లు వాల్యూ వచ్చేసి ₹1,00,00,000. కానీ బ్యాంక్ నుంచి ఏం లోన్ తీసుకోలే. మా ఫ్రెండ్ ఏం చేసిండు, 2 కోట్లు పెట్టి ఇల్లు తీసుకుండు. కానీ 1,20,00,000 బ్యాంకు నుంచి లోన్ తీసుకొని 2 కోట్లు ఇల్లు తీసుకోరు. కానీ అసలు ఫ్యాక్ట్ ఏంది, ఈ ₹1,00,00,000 వాల్యూ మొత్తం నాదే, ఎందుకంటే నేను అప్పు తీసుకోలే. కానీ నా ఫ్రెండ్ 1,20,00,000 అప్పు తీసుకుండు. అంటే ఆయన దగ్గర అసలు వాల్యూ ఎంత, 80 లక్షలు మాత్రమే. సో లెక్క ప్రకారం చూసుకుంటే ₹1,00,00,000 నా దగ్గర ఉన్నట్టు, ఆయన దగ్గర 80 లక్షలు ఉన్నట్టు. సేమ్ అప్లై అవుతుంది స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పార్ట్ 9. సో ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఎంత సేల్ చేస్తుంది, ఎంత రెవెన్యూ చేస్తుంది అని కాదు, ఎంత అప్పు ఉంది అనేది మనం చూడాలి. దీన్నే మనం డెట్ టు ఈక్విటీ రేషియో అంటాం. సో ఏ కంపెనీకి అయినా సరే ఈ డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.